Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ భజన బ్యాచ్తో కూటమికి బేటలు. ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ టీడీపీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాక కొందరు టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు జనసేనలో కాక పుట్టిస్తున్నాయి. 2029 ఎన్నికల్లోనూ టీడీపీ నేత సీఎంగా ఉంటారంటూ వ్యాఖ్యానించడం జనసేనలో చర్చనీయాంశమైంది. ఇప్పుడు జరిగే ఎన్నికలకు ఇప్పటి నుంచి ఈ భజన ఏంటని, నాటి ఎన్నికల ఫలితాలను బట్టి అప్పుడు చూసుకోవాలని ఇప్పటి నుంచే పార్టీ కార్యకర్తల్లోనూ క్యాడర్లోనూ వ్యతిరేకత రాదా అని జనసేన నేతలు కొందరు సూటిగా ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ టీడీపీ కార్యవర్గ సమావేశం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కొందరు చేసిన వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడో మరో 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటారని చెప్పిన తరువాత పదే పదే ఈ వ్యాఖ్యలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. అంటే 2029 ఎన్నికలలో కూటమి మళ్లీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ సీఎం అవుతారని పరోక్షంగా కొందరు వ్యాఖ్యానించడమే జనసేన కార్యకర్తలకు ఆగ్రహం తెప్పిస్తోంది. 2029 ఎన్నికలకు ముందు కూటమి నాయకత్వం కూర్చొని చర్చించుకోవాల్సిన అంశాలను బాహాటంగా చర్చకు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. లోకేష్ ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్కు సమ్మతి ఉండవచ్చు, కానీ తాము మాత్రం ఒప్పుకోమని చంద్రబాబు కాకుంటే తమ నేత పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాల్సిందేనని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీడీపీ నేతలు నారా లోకేష్ను మంచి చేసుకోవడానికి, పదవులు పొందడానికి భజన చేయడంలో భాగంగానే ఇలాంటి కామెంట్స్ కూటమిలో ఉన్న తమకు ఇబ్బందిగా ఉందని జనసేన కేడర్ తెగేసి చెబుతోంది. ఎన్నాళ్లు ఇలా, ఎన్ని తరాలను ఇలా మోయాలని వారు సామాజిక మాధ్యమంలో నిలదీస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు సమన్వయంతో ఉన్నప్పటికీ మధ్యలో టీడీపీ నేతలు చేస్తున్న పని కూటమికి బీటలో తెస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోంది. లోకేష్ వల్లనే గత ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చిందని చేసిన వ్యాఖ్యలపై కూడా జనసేన నేతలు రివర్స్లో తిట్ల దండకాన్ని అందుకున్నారు. మొత్తం మీద ఈ విషయంలో టీడీపీ జనసేన అగ్రనాయకత్వం సరైన సంకేతాలు ఇవ్వకుంటే మాత్రం రాజకీయంగా ఇబ్బందేనంటున్నారు.